హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు ఎప్పుడు కూడా స్పెషల్ అనే చెప్పాలి. ప్రతిపక్షాల వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం చేసినా దాంట్లో తప్పులు వెతుకుతూ అక్కడ ఏం జరుగుతున్నా దాంట్లో తప్పులు వెతకాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అద్భుతమైనటువంటి పనులు చేస్తూ దేశానికి చూపిస్తున్నారనేటువంటి కొంతమంది చూస్తారు. ఆయన అభిమానులు, ఇతర అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా మిగతా అభిమానులందరూ అంటే రాజకీయంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, న్యూట్రల్గా ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి చోట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసింది, వాళ్ళేంటి చేయలేకపోయింది అనేది కంపారిజన్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాదాపు మొదటి సంవత్సరంలోనే 350 కోట్ల దగ్గర అభివృద్ధి పనుల కోసం అక్కడ ఖర్చు పెట్టి పనులు చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీని చూడండి. ఒక నిజాయితీ ఒక ఎమ్మెల్యే ఎన్నుకుంటే ఆ నియోజకవర్గం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు పిఠాపురం అలా ఉందని చెప్పాలి. అందరికీ ఇది జరుగుతుందా అంటే జరగదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టే, ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ అంత అద్భుతమైనటువంటిది కాబట్టే ఈరోజు పిఠాపురం కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోనే సగానికి సగం పైగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కోతకు గురయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర సముద్రంలో కలిసిపోతూ వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇళ్ళు, వాళ్ళ కాలనీలతో సహా అన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి. కానీ ఇప్పటి వరకు ఎంపీలు మారారు, ఎమ్మెల్యేలు మారారు, మంత్రులు అయ్యారు, ఇంకొకళ్ళు అయ్యారు, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా దానికి ఆ సమస్యకి పరిష్కారంగా ఏది చేయలేకపోయారు. అని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మారాయి, అన్నీ మారతాయి అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అదేంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండేటువంటి రోడ్డు అనమాట. ఆ రోడ్డు గతంలో ఎలా ఉండేదో మీకు కావాలంటే మీరు గూగుల్లో కొట్టుకుని చూసుకోవచ్చు. 2024కి ముందు అక్కడ ఈ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురైపోయి ఆ రోడ్డు కూడా చాలా దారుణంగా ఉండేది. ఆ రాళ్లు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఆ రోడ్డు మీదకి ఆ సముద్రపు అలలన్నీ వచ్చి కొట్టుకుపోయి సముద్ర గర్భంలో కలిపేసాయి. ఆ రోడ్డుకి ఆ రాళ్ళు లేపించి మళ్ళీ సిమెంట్ రోడ్డు, డబల్ రోడ్డు, అది కూడా కాదు, సింగిల్ కూడా కాదు, డబల్ రోడ్డు లేపించి రోడ్లు మరమ్మతులు చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా అదొక టూరిజం స్పాట్గా మనం ఉప్పెన సినిమాలు కావచ్చు, కొన్ని సినిమాలు కూడా అక్కడ అద్భుతంగా లొకేషన్స్ కనిపిస్తాయి. అంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. పిఠాపురంలో ఉన్నటువంటి ఆ లొకేషను యునీక్ ప్లేస్ అని చెప్పాలి. ప్రపంచంలో అలాంటి అట్మాస్ఫియర్ ఇంకొక చోట కనిపించదు. అందుకే పిఠాపురం ఉప్పాడంటే అంత స్పెషల్ అని చెప్పాలి. మరి అలాంటిది ఏం చేస్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా సీసీ రోడ్లు వేసి ఇదిగో కడలికోత కట్టడికి మార్గం. కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ వరకు వెళ్ళేటువంటిది ఏడాదిలో 2-3 సార్లు అలల రాకాసి అలల తాటికి రోడ్డు ధ్వంసం అవుతూ పద్దాగా ఇబ్బంది పడుతున్నా అంటే షరా మామూలుగా మారింది. ఉప్పాడ పంచాయతీలో శివార పల్లిపేట నుంచి సుబ్బంపేట మధ్యలో ఉండేటువంటి ఇటీవల తుఫానుకు ధ్వంసం అయిపోయింది. ఇన్నాళ్ళు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వగా సిమెంట్ రోడ్డు దృఢంగా నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎంతటి కెరటాలనైనా తట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నారు. ఆలోచించండి. అంటే నిజాయితీగా ఒక నాయకుడు అక్కడ పనిచేస్తే అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఇది మాది అని ఒక మనది అనేటువంటి భావన ఉంటే క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇది పిఠాపురం నియోజకవర్గం, ఇంకెక్కడ తప్పు చేసినా సరే ఇక్కడ చేయకూడదు. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా సరే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు, మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అనుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. దానికి నిదర్శనమే ఈరోజు ఆ రాళ్లు కూడా మీరు తుఫాన్ వచ్చి మహా అయితే 15 రోజులు అవుతుంది. ఈ లోపు చూసారా అక్కడ కొట్టుకుపోతే 15 రోజుల్లోపే సిమెంట్ రోడ్డు ఇంత దృఢంగా వేపించి ఇలాంటి విపత్తులు మళ్ళీ వచ్చినా సరే తట్టుకునేటువంటి కెపాసిటీని తీసుకొచ్చారు. అంతేకాదు ఆ ఇళ్లు కొట్టుకుపోతుంటే 350 కోట్ల రూపాయలతో అక్కడ ఆనకట్ట నిర్మించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేసుకుంటున్నటువంటిది. అది ఏంటంటే ఒకటే రోజులో లేదా ఇక్కడ 15 రోజులు ఈ సిమెంట్ రోడ్డు అంటే వేయగలిగారు, కానీ అలా వాళ్ళు నైట్లో వేయలేరు. అదే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పి మాట ఇచ్చి, అలాగే నేనుండగానే ఇది చేసి చూపిస్తా, మీది నాది బాధ్యత అని చెప్పి మాటిచ్చి ఆ మాట ఇవ్వటం కోసం ఒక బహిరంగ సభ పెట్టి చేసినటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు ఎక్కడా చేయలేనటువంటి ఒక సాహసాన్ని
నిజంగా అక్కడ ఉండేటువంటి సమస్యల వలయం అనే చెప్పాలి. ఉప్పాడంతా కూడా, ఐ మీన్ పిఠాపురం అంతా కూడా. అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవటమే సాహసం. అలాంటి నియోజకవర్గంలో ఎంచుకున్న తర్వాత మాట ఇవ్వటం అనేది కూడా ఇంకా పెద్ద ధైర్యం ఉండాలని చెప్పాలి. అవన్నీ ఈరోజు చేస్తున్నారంటే మీరు ఆలోచించండి. పిఠాపురంలో నేను ఇంకొక విషయం కూడా చూపిస్తాను. ఇదిగో, ఇది ఒక యూట్యూబర్ పెట్టినటువంటి, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పెట్టినటువంటి వీడియో మీకు ఒకసారి. బురద బాడి అంటే చిన్న చిన్న, అంటే ఇళ్ళకి మధ్య అక్కడ చిన్న చిన్న ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అలాంటి ఇళ్ల మధ్యలోనే కాలనీ లాగా ఉంటాయి. అంటే చూసారుగా, ఇదిగో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. మ్యూజిక్ వస్తుంది, ఎక్కువగా వినిపిద్దాం అంటే కనుక కొంచెం అది మళ్ళీ కాపీరైట్స్ పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే కనుక అర్థమవుతుంది. చిన్న చిన్న ఇళ్ల మధ్య ఆ చిన్న చిన్న సిమెంట్ రోడ్లు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా వేయదండి. చిన్న చిన్న రోడ్లు అనేవి పట్టించుకోదు. కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అది. పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్న నియోజకవర్గం అది. అక్కడున్న ప్రజలు కాలికి మట్టంటకుండా చూసుకోవటం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఆలోచించండి. అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులయ్యా. ఎందుకు అంటే ఒక గొప్ప నాయకుడు దొరికాడు. డబ్బు మీద ఆశ లేదు, జీవితంలో ఏదో సంపాదించాలనేటువంటి ధ్యాస లేదు, కేవలం ప్రజల కోసం మాత్రమే తన సంపాదించినటువంటి డబ్బును కూడా తీసుకొచ్చి మీకు పెడుతున్నాడంటే అలాంటి గొప్ప నాయకుడు ఎప్పుడో స్వతంత్రం ముందు స్వతంత్ర పోరాటం కోసం చూసాం. ఆ తర్వాత అప్పుడప్పుడు అడపా బయట ఒకళ్ళిద్దరు కనిపిస్తూ ఉంటారు తప్ప రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి ఈ పొలిటికల్ సిస్టంలో లేరనే చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అది మీ ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో మీరు వెనకబడలేరు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి చాలా గర్వంగా రేంజ్లో అదొక ట్రెండే చేశారు, అదొక బ్రాండే చేశారు. పిఠాపురం అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. మొన్నటి వరకు కాకినాడ పక్కన పిఠాపురం అనేది, అవునా కాకినాడ పక్కన ఉండేదా అని అనుకునేవాడు. కానీ ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ ఉంటుంది అనుకునే స్థాయికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారంటే అది మీరు ఏమీ లేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఓటు వేయటం వల్ల మీ దిశ మారిపోయింది. సంవత్సరంలోనే నేను చెప్తున్నాను కదా, ఇన్ని చేస్తే మీరు ఆలోచించండి. పోనీ 350 కోట్లు సంవత్సరానికి ఆయన పెట్టారా అనుకోండి, రెండో సంవత్సరానికి ఇంకో 350 కోట్లు పెడితే జస్ట్ 5 ఏళ్లలో ఎన్ని కోట్లు పెడతారో, ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మీరే ఆలోచించండి. కొన్ని షాపింగ్ మాల్స్ వస్తున్నాయంట, ఇంకొకటి అంట. అప్పటి వరకు కాకినాడ వెళ్ళి షాపింగ్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రతిదానికి కాకినాడ పరిగెట్టాల్సి వచ్చేది. ఒక చిన్న ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి కూడా అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చేటువంటి షాపింగ్. అలాంటిది ఇప్పుడు పిఠాపురంలోనే పెద్ద షాపులు వచ్చేసాయి, హోటల్స్ వచ్చేసాయి, హాస్పిటల్స్ వచ్చేసాయి, ప్రైవేట్కి సంబంధించినవే. గవర్నమెంట్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంవత్సరంలోనే మీకు చేపించేస్తున్నారంటే ఆలోచించండి. నేను చెప్తున్నాను కదా, 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మీకు దోకా లేదు. ముఖ్యంగా ఆయన ఈ 5 ఏళ్లలోనే మీరు మ్యాసివ్ చేంజెస్ని ఇప్పటికే చూశారు. ఇంకా ఇది జస్ట్ శాంపులే, సంవత్సరంలో చూసిందే. ఇంకా 5 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు ఉంది. మీరు ఊహించుకోండి, పిఠాపురంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవటం, అసలు ఎలా చూసుకుంటారంటే అలా చూసుకోవడం అనేది ఆయన జరుగుతుంది. ఈవెన్ పిఠాపురం ప్రజలను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అలా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనిపిస్తుంది.